హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. ఇంటర్ సెకండ్ ఇయర్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో సాధువర్తనం ప్రతిపదార్థ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 2లో పద్యభాగం ఎస్సేలు ఉంటాయి, పోయిటరీ ఎస్సేలు. మనకు 2 ఎస్సేలు ఇస్తారు, ఒక ఎస్సే రాయాలి, 6 మార్క్స్. మనకు ఫస్ట్ లెసన్ కుముద్వతి పరిణయ చదువుకున్నాం. సెకండ్ లెసన్ విక్రమాంకస్య ఔదార్యం. విక్రమాంకస్య ఔదార్యం ఈ పాఠం ఎస్సే చదువుకుందాం. కవి పరిచయ. విక్రమాంకస్య ఔదార్యం ఇత్యయం పాఠః శ్రీ బిల్హన మహోదయేన విరచిత విక్రమాంకదేవ చరితం ఇతి గ్రంథాత్ స్వీకృతః. శ్రీ బిల్హన మహోదయుడు రచించిన విక్రమాంక దేవచరితం అనే గ్రంథము నుండి విక్రమాంకస్య ఔదార్యం అనే పాఠము తీసుకోబడింది. మన కథా సారాంశము. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాజ్యాన్ని అహవమల్లుడు అనే రాజు పరిపాలిస్తుంటాడు. అతనికి సోమదత్తుడు, విక్రమాదిత్యుడు, జయసింహుడు అనే 3 కుమారులు ఉంటారు. వారిలో 2వ కుమారుడైన విక్రమాదిత్యుడు చిన్నతనము నుండే క్రమశిక్షణతో అనేక విద్యలు నేర్చుకొని గొప్ప జ్ఞానాన్ని పొందుతాడు. యుద్ధ విద్యలలో ప్రావీణుడవుతాడు. క్రమశిక్షణ, పెద్దవారి పట్ల వినయ విధేయతలు కలవాడు. తన కుమారుని యొక్క సమర్థతను గమనించిన తండ్రి అహవమల్లుడు రాజ్య పరిపాలన బాధ్యతలను తన కుమారునికి అప్పగించాలనుకుంటాడు. తన కుమారుడైన విక్రమాదిత్యునికి తన నిర్ణయాన్ని తెలియజేస్తాడు. తండ్రి యొక్క నిర్ణయాన్ని విన్న విక్రమాదిత్యుడు, ఓ తండ్రి, మీరు నాపై ప్రేమతో రాజ్యాన్ని నాకు ఇవ్వాలనుకున్నారు, కానీ మనకు రాజ్యాంగ రీత్యా పెద్ద కుమారుడే రాజ్యాన్ని పొందడానికి అర్హుడవుతాడు. నేను తమ యొక్క 2వ కుమారుడిని కాబట్టి నేను అర్హుడిని కాదు. మరి నా స్థానంలో పెద్ద అన్న అయిన సోమదేవునికి రాజ్యం ఇవ్వండి అని చెప్తాడు. మీ ఆజ్ఞను గౌరవించవలసిందే. ప్రతి వాళ్ళు మీ ఆజ్ఞ గౌరవిస్తారు, కానీ త్యాగబుద్ధి కలవారికి సంపదలు ఎప్పుడు సమకూరుతాయి. త్యాగబుద్ధి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సంపదలు వాటంతటవే వస్తుంటాయి. మీ యొక్క అనుగ్రహం వల్ల నాకు అన్నీ సమకూరుతాయి. రాజ్యాంగ నియమాన్ని తప్పక అనుసరించాలి, లేకపోతే ప్రజలలో మనపై చెడు భావం కలుగుతుంది, మన యొక్క వంశానికి చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల నాకు యువరాజ్య పదవి ఇవ్వాలనుకున్న మీ కోరికను మరి మీలోనే ఉంచుకోండి. నాకు యువరాజ పదవి నాకు వద్దు అని చెప్తాడు. మీరు మహారాజుగా ఉండి నా యొక్క అన్న సోమదేవుడు